తులారాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతోటి విభేదాలు కూడా సమసిపోతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకోవాలి అని చెప్పి ఎవరైతే తులారాశి వారు అనుకుంటున్నారో అటువంటి వారికి ఒప్పందాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య కుటుంబ సమస్యలు కూడా తులారాశి వారిని బాగా వేధిస్తాయి. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి కోరుకున్న మార్పులు ఉద్యోగాల్లో జరిగే పరిస్థితి అధికంగా ఉంది. పారిశ్రామికవేత్తల అంచనాలు తప్పుతాయి. సినీ టీవీ కళాకారులకు లేనిపోని చికాకులు వీరి అంచనాలు కూడా తప్పుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు కాస్త అధికంగా ఉంటాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వడకల సూచన రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్నాటి స్నేహితుల నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. స్థలాలు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ నేతలకు పదవీయోగ సూచనలు. శాస్త్ర సాంకేతిక రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వడక సూచన రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక విషయాలు ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆసక్తికరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు. పారిశ్రామికవేత్తలకు యోగదాయకంగా గడుస్తుంది. సినీ కళాకారులు ఊహించినటువంటి అవకాశాలు కొన్నింటిని దక్కించుకుంటారు. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు. మహిళలకు వాహన గృహ యోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వడకల సూచన రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అకస్మాత్తుగా రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య భంగం, ఆరోగ్యపరమైన చికాకులు కూడా అధికంగా ఎదురవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. ఆకస్మికంగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను రద్దు చేసుకోవడం కానీ లేక వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంటారు. ప్రత్యర్థులు కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి మకర రాశి వారు ఈ విషయం పట్ల అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో పెట్టుబడులు సకాలంలో చేతికి అందవు. దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఆకస్మిక బదిలీలకు సిద్ధం కావాలి. సినీ టీవీ కళాకారులకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మకర రాశి వారికి వడక సూచన రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచి. ఈ మధ్య కాలంలో మనము ఎవరైనా వివాహమైన దంపతులను పరిశీలన చేస్తే వారి వైవాహిక జీవితంలో ఏదో ఒక సమస్య, అశాంతి, గొడవలు అన్నవి అధికంగా ఉంటున్నాయి. దీనివల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో బాధాకరమైన సరే విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా దంపతుల మధ్య ఒక అవగాహన అంటూ ఏర్పడడం లేదు. ప్రధానంగా ఒకరి పట్ల వారికి నమ్మకం కూడా ఏర్పడడం లేదు. వివాహమైన తర్వాత పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే అంటే కాళ్ల పారాన్ని ఆడకముందే విడాకుల కోసం వెళ్ళే దంపతులు ఎంతోమంది ఉన్నారు. ప్రధానంగా పెద్ద సమస్యలు అంటూ ఉండవు, కానీ ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు, యుగో క్లాషెస్ వల్ల కావచ్చు, ఇంకొక దాని వల్ల కావచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మన దేశంలో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది. నిజంగా కూడా ఇది బాధాకరమైన అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే మన వ్యవస్థలో, హిందూ వ్యవస్థలో, భారతదేశంలో ప్రధానంగా మనకున్నటువంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏంటంటే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థగా చెప్తుంటాం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే అది నానాటికి కూడా విడాకుల సంఖ్య ఎక్కువైపోవడం, భార్యాభర్తల మధ్య ఏమాత్రం కన్నా ఓర్పు, సహనం లేకపోవడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, ఎదుటి వ్యక్తి మారాలి అని చెప్పి అనుకుంటే కొంత సమయాన్ని కూడా భార్య కానీ భర్త కానీ ఇవ్వకపోవడం, ఏమంటే ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే విడాకుల సంఖ్య ఎక్కువైపోతుందని చెప్పవచ్చు. ఈ విధంగా వైవాహిక జీవితంలో సమస్యలు లేదా అశాంతి, గొడవలు, విడాకులు ఈ విధంగా ఎవరికైతే అధికంగా ఉన్నాయో
అదేవిధంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, మనస్పర్ధలు లాంటివి ఎవరికైతే అధికంగా ఉన్నాయో, అదేవిధంగా కొంతమంది భార్యాభర్తలు నిజంగా పరిశీలన చేస్తే వారు కలిసే ఉంటారు కానీ ఏళ్ల తరబడి వారిద్దరి మధ్య ఏ ఒక్క విషయం మీద కానీ ఏకాభిప్రాయం అంటూ ఉండదు. ప్రతి దానికి కూడా నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా కూడా వారు ఒకటంటే ఇంకొకరు ఇంకొకటి అనడం. ఈ విధంగా కూడా కొంతమంది కలిసి జీవిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఆనందంగా, సంతోషంగా జీవించడం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్న మాట వారు నిజంగా కూడా వారి జీవితంలో వివాహమై 10 ఏళ్ళు గడిచినా, 20 ఏళ్ళు గడిచినా వెతుక్కోవాల్సి వస్తుంది. జ్యోతిష్శాస్త్రరీత్యా జాతకాలను పరిశీలన చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క జన్మ లగ్నాన్ని బట్టి, అదేవిధంగా జన్మరాశిని బట్టి సప్తమ స్థానం జీవిత భాగస్వామిని సూచిస్తుందని జ్యోతిష్శాస్త్రం చెప్తుంది. అంటే 7వ ఇంట ఉన్న గ్రహాలు ఏంటి, ఆ గ్రహాలు చెడు గ్రహాల, మంచి గ్రహాల అన్నదాన్ని బట్టి వైవాహిక జీవితం అంటే మనకు ఎటువంటి జీవిత భాగస్వామి లభించబోతున్నాడు అన్నదాన్ని పరిశీలన చేయవచ్చు. అదేవిధంగా స్త్రీలకు అష్టమ స్థానాన్ని కూడా పరిశీలన చేస్తుంటాం. అష్టమ స్థానం మాంగళ్య స్థానంగా చెప్తుంటాం, ఆయుష్ స్థానంగా చెప్తుంటాం. స్త్రీలకు కానీ పురుషులకు కావచ్చు. కానీ స్త్రీల విషయానికి వస్తే అష్టమ స్థానం, ఆయుష్ స్థానం, అదేవిధంగా మాంగళ్య స్థానం కూడా చెప్తుంటాం. అక్కడ ఏదైనా చెడు గ్రహాలు లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, విడాకులు లాంటివి ఎక్కువగా అవుతుంటాయి. అటువంటి సమస్యలు మన ప్రేక్షకులకు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారు పాటించాల్సిన కొన్ని చక్కటి సులువైనటువంటి పరిహార మార్గాలు ఈరోజు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వాటిని ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆచరించే ప్రయత్నం చేయడం వల్ల అంటే వారి యొక్క జాతక చక్రం ఉన్నా లేకపోయినా సరే నేను చెప్పబోయే ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అశాంతి, గొడవలు, మనస్పర్ధలు, విడాకుల కోసం ప్రయత్నాలు చేయడం ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరూ కూడా ఈ పరిహారాలు పాటిస్తే తప్పకుండా కూడా వారి వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయే అవకాశం చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంట్లో దంపతుల మధ్య ఎవరికైతే వివాహాలు అధికంగా ఉండి ఎప్పుడు కూడా భార్యాభర్తలు ప్రతి దానికి కూడా తగులాడుతూ ఉంటున్నారు, అంటే కలిసే ఉంటారు కానీ ప్రతి దానికి కూడా గొడవ పడుతుంటారు. అంటే ఇద్దరు శత్రువులను ఒక ఇంట్లో పెడితే ఎలా ఉంటుందో భార్యాభర్తలు కూడా ఆ విధంగా జీవించేవారు కూడా ఎక్కువగా ఉన్నారు. వారు కొన్ని కారణాల వల్ల కావచ్చు, కుటుంబ కట్టుబాటు వల్ల కావచ్చు, పిల్లల కోసం కావచ్చు డైవర్స్ అంటూ తీసుకోరు. కానీ దాదాపుగా చెప్పాలంటే మాత్రం ప్రతి నిత్యం కూడా గొడవ పడుతూ వారు ఒక ఇంట్లో నివసిస్తుంటారని చెప్పొచ్చు. ఈ విధంగా సమస్య ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఏం చేయాలంటే ప్రధానంగా భార్య ఏం చేయాలంటే ఒక చిన్న వెండి భరణి ఉంటుంది కదా, వెండి భరణి తీసుకుని వచ్చి ఆ వెండి భరణిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి దాన్ని ఎప్పుడు కూడా తమ దగ్గర ఉంచుకోవాలి. అంటే తమ హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు, తమ నివసించే ఇంట్లో కావచ్చు, బెడ్రూమ్ దగ్గర కావచ్చు. ఈ విధంగా వెండి భరణిలో కుంకుమ పువ్వుని నింపి ఎప్పుడు కూడా తమ వెంట ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేస్తుంటే క్రమేపీ కూడా ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య ఏవైతే లేనిపోని అపోహలు, మనస్పర్ధలు, గొడవలు ఉన్నాయో అవి తొలగిపోవడానికి చక్కగా కూడా ఉపయోగపడుతుంది. కేవలం మనకు కావాల్సిన ఒక చిన్న వెండి భరణి, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవడం, అప్పుడప్పుడు ఆ కుంకుమ పువ్వును మారుస్తూ ఉంటే కూడా సరిపోతుందని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక విషయంలో ఏకాభిప్రాయం రాకుండా ఎవరైతే గొడవ పడుతున్నారో అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఆర్థిక విషయాలకు సంబంధించి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఒక గృహ కొనుగోలు ప్రయత్నం గురించి కావచ్చు. ఈ విధంగా భార్య కానీ భర్త కానీ ఒక ఇల్లు కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే జీవిత భాగస్వామికి ఇష్టం ఉండదు. ఏమంటే అమ్మాయి పెళ్లి వయసు వచ్చింది కదా, ఈ అబ్బాయి చేద్దామంటే భర్త భార్య ఒప్పుకోకపోవడం. ఈ విధంగా ఒక ప్రధానమైన విషయం పట్ల ఏకాభిప్రాయం లేక, అంటే మిగతా విషయాల్లో బాగానే ఉండొచ్చు కానీ ఒక ప్రధానమైన విషయం పట్ల భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం లేక, ఏకాభిప్రాయంగా నిర్ణయాలు తీసుకోలేక ఎవరైతే దంపతులు ఇబ్బంది పడతారో అటువంటి వారు ఏంటంటే జీవిత భాగస్వామికి సుగంధ పుష్పాలను కానుకగా ఇవ్వాలి. అంటే మల్లెపూలు ఇటువంటి ఉంటాయి కదా, సుగంధ పుష్పాలు అంటాం కదా, వాటిని భర్త తీసుకుని వచ్చి భార్యకి ఇవ్వాలి. ఈ విధంగా కొద్ది రోజుల పాటు ప్రతిరోజు కానీ వారానికి ఒక్కసారి కానీ చేస్తుంటే తప్పకుండా కూడా ఏదైతే ప్రధానమైన ఒక విషయము, ఒక అంశం ఏదైతే ఉందో దాని మధ్య ఏకాభిప్రాయం లేక, ఏకాభిప్రాయం రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి గ్రహదోషాలని కూడా తొలగిపోయి భార్యాభర్తలు కూడా చక్కగా ఒక అంగీకారానికి రావడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కేవలం నమ్మకంగా కానీ చేస్తే మాత్రం మనసులో సంకల్పం చెప్పుకుని భగవంతుని ఆరాధన చేస్తూ ఏదైతే అది అమ్మాయి పెళ్లి విషయం కావచ్చు, అబ్బాయి పెళ్లి విషయం కావచ్చు, ఒక గృహం కొనుగోలు కావచ్చు, లేకపోతే ఒక వాహనం కొనుగోలు ఏదైనా కూడా కావచ్చు, ఒక ప్రధాన అంశం ఏదైతే అంశం వల్ల ఇద్దరు గొడవ పడుతున్నారో, అంటే అంతకాలం దంపతులు కలిసి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే జీవిత భాగస్వామితోటి ఒక విషయంలో ఏకాభిప్రాయం లేకపోతే గొడవలు తయారైపోతాయి అందరికీ కూడా. అటువంటి వారు ఏంటంటే నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. అదేవిధంగా జ్యోతిష్శాస్త్రరీత్యా వైవాహిక జీవితంలో సమస్యలు ఎవరికైతే దంపతులకు అధికంగా ఉన్నాయో అటువంటి వారు వైవాహిక జీవితం బాగుండడానికి, వారి మధ్య అన్యోన్యత పెరగడానికి ఎటువంటి పరిహారాలను వారు పాటించాలి అన్న అంశాలు.